తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో పలు అంశాలపై చర్చించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందులో ముఖ్యమైనది స్థానిక సంస్థల ఎన్నికలు. లోకల్ వార్పై ఈ కేబినెట్లో కొంత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. బీసీల రిజర్వేషన్స్ తో ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. అలాగే రాష్ట్రంలో కొత్త విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, నిధుల సమీకరణపై చర్చించనుంది మంత్రివర్గం. రోడ్ల విస్తరణ, RRR పనుల ప్రారంభోత్సవంపై కూడా కేబినెట్ చర్చించనుంది. అలాగే ఇటీవల తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందశ్రీ మృతి చెందారు. ఆయన పేరుతో స్మృతి వనంతో పాటు ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సుదీర్ఘమైనటువంటి చర్చ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో పలు అంశాలతో చర్చించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇందులో ముఖ్యమైనది స్థానిక సంస్థల ఎన్నికలు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయంతో ఇనుమడించిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ స్థానిక ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. మరి దీని మీద ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సౌదీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం తెలంగాణ సర్కార్ అందజేయబోతోంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఒక ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని కూడా అక్కడికి పంపించాలని నిర్ణయం తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అడిగి తెలుసుకుందాం. సుధీర్, నిన్న అర్ధరాత్రి 1:30 గంటలకు సౌదీ ప్రమాదం మృతులకు సంబంధించి కూడా తెలంగాణ సర్కారు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇంకా ఏ నిర్ణయాలు తీసుకున్నారు? మంత్రివర్గ సమావేశం కాసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. సమావేశం ప్రారంభమైన వెంటనే నిన్న అర్ధరాత్రి సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో రోడ్డు ప్రమాదంలో సుమారుగా 43 మంది తెలంగాణ ప్రాంత వాసులు రోడ్డు ప్రమాదంలో మరణించినట్టుగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది. దీనికి సంబంధించి దాదాపు 43 మంది చనిపోయిన అంశానికి సంబంధించి కాసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సంతాపం వ్యక్తం చేసింది. అంతేకాకుండా చనిపోయిన మృతులు ఎవరైతే ఉన్నారో మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇవే కాకుండా వారి అంత్యక్రియలను అక్కడే సౌదీలోనే నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. వీటితో పాటుగా ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి అయిన మొహమ్మద్ అజారుద్దీన్ ని సౌదీకి పంపించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుని మొహమ్మద్ అజారుద్దీన్ తో పాటుగా మరో 2 అధికారులను వెంట తీసుకువెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే మృతుల కుటుంబాల్లో దాదాపుగా ఒక కుటుంబానికి 2 చొప్పున కుటుంబ సభ్యులను సౌదీకి తీసుకువెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా కేబినెట్ కాసేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. అయితే నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కూడా ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. ఒక 2 అధికారులను కూడా ప్రత్యేకంగా వారిని నియమించడం జరిగింది. ఏదైనా ఇక్కడ నుంచి అంటే హైదరాబాద్ లోని కుటుంబ సభ్యులు వారి వివరాలు తెలుసుకునేందుకు కానీ లేకపోతే క్షతగాత్రులుగా ఉన్న వారి వివరాలు తెలుసుకునేందుకు కూడా ఆ 2 అధికారులను నియమించడం జరిగింది. వారితో పాటుగా ఢిల్లీలో కూడా ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ దగ్గర కూడా ఒక 2 నియమించడం జరిగింది. వారి దగ్గర నుంచి కూడా పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు సౌదీ నుంచి సమాచారం తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్రంలోని మృతుల కుటుంబ సభ్యులకు తెలియజేసే విధంగా కూడా ఆ అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత ఘోర రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో దాదాపు 43 మంది మృత్యువాత పడ్డారు. అందులో చిన్నారులు ఉన్నారు, మహిళలు కూడా ఉన్నట్టుగా కూడా తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందింది. అక్కడి నుంచి మృతదేహాలు తెలంగాణకు తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టి అక్కడే పూర్తి స్థాయిలో అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర అధికారులను కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కాసేపట్లోనే
రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ ఇక్కడ నుంచి సౌదీకి బయలుదేరే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇతర దేశంలో జరిగిన ఈ ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదానికి సంబంధించి ఆ దేశానికి సంబంధించిన పోలీసులతోటి ఆ సంబంధిత శాఖ అధికారులతోటి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి రాత్రి జరిగిన ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసింది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి మెరుగైన వైద్యం అందించే విధంగా అక్కడి దేశ ప్రభుత్వానికి కూడా సూచించడం జరిగింది. పూర్తి స్థాయిలో వారిని కాపాడే విధంగా వారిని ప్రాణాలతో కాపాడే విధంగా పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. కాబట్టి ఒకవేళ అక్కడ వైద్యం అందుబాటులో లేని పక్షంలో కావచ్చు, లేకపోతే అక్కడ వైద్యానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వారిని స్వదేశానికి తీసుకువచ్చి ఇక్కడ హైదరాబాద్ లో కానీ లేకపోతే ఢిల్లీలో ఎయిమ్స్ లో కానీ వారికి చికిత్స అందించాలని చెప్పేసి అయితే అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే వారి మత సాంప్రదాయాలకు అనుగుణంగానే ఆ అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం సూచించింది. కాబట్టి ఇక్కడ నుంచి హైదరాబాద్ లోని మల్లెపల్లి నుంచి ఒక్కొక్క కుటుంబంలో 2 సభ్యుల చొప్పున వారిని హైదరాబాద్ నుంచి సౌదీకి తీసుకువెళ్తారు. అక్కడే పూర్తి స్థాయిలో అంత్యక్రియలు నిర్వహించిన తర్వాతే అక్కడ ఆ దేశ ఏవైతే నియమ నిబంధనలు ఉంటాయో వాటికి అనుగుణంగానే నిర్వహించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దేశానికి సంబంధించిన అధికారులతోటి ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తుంది. మరొక వైపు ఇక్కడ ఉన్న బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువుల్లో కొంత ఆందోళన అయితే నెలకొంది. కొంతమందికి క్షతగాత్రులుగా మిగిలారు కాబట్టి వారి క్షేమ సమాచారం తెలుసుకునే విధంగా కావచ్చు, లేకపోతే వారికి అందుతున్న సహాయ సహకారాలు కావచ్చు, వారికి అందుతున్న వైద్యానికి సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం క్షతగాత్రుల కుటుంబాలకు భరోసానిచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. దేవి. All right, Sudhir. Thanks for the live updates.